హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. వీడియో చూస్తున్న వ్యూయర్స్కి వచ్చేసి స్మాల్ రిక్వెస్ట్. వీడియో చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయడం లేదు. వీడియోని అయితే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే ఛానల్ని ఫస్ట్ టైం ఇంకా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే యాక్టివ్లో పెట్టుకోండి. ఇంకా మన టెలిగ్రామ్ ఛానల్లో ఎవరైనా జాయిన్ అవ్వకపోతే వీళ్ళైతే జాయిన్ అవ్వండి. లింక్ వచ్చేసి మీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను, అలాగే కామెంట్ సెక్షన్లో కూడా పిన్ చేస్తాను. వీళ్ళైతే జాయిన్ అవ్వండి. ఈరోజు నోటిఫికేషన్ వచ్చేసి మనకి రైల్వే శాఖ నుంచి మనకి కొత్తగా నోటిఫికేషన్ అయితే రావడం జరిగిందనమాట. జస్ట్ మీకు చిన్న ఎగ్జామ్ అనేది పెట్టేసి మీకు జాబ్ అనేది ఇస్తారనమాట. బోత్ మేల్ అండ్ ఫిమేల్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు, బోత్ ఏపీటీఎస్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్లో వచ్చేసి మనకి 9,970 వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. జస్ట్ మీరు 10th ఇంటర్ డిగ్రీ పాస్ అయితే సరిపోతుందన్నమాట. ఈ జాబ్స్కి వచ్చేసి మీరు ఎలిజిబుల్ అనమాట. వీడియోలో వచ్చేసి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తాను కాబట్టి ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి వీడియో నచ్చినట్టు వీడియోని ఖచ్చితంగా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్తో యాక్టివ్లో పెట్టుకోండి. ఇంకా మనం చూసుకున్నట్లయితే మనకి ఈ వేకెన్సీస్ వచ్చేసి మనకి దేనికంటే మనకి ఏఎల్పి అనమాట, అంటే మనకి అసిస్టెంట్ లోకో పైలట్స్ అనమాట. ఈ నోటిఫికేషన్ వచ్చేసి మనకి 2025 అనమాట. అంటే మనకి నోటిఫికేషన్ వచ్చేసి మనకి ఎస్టర్డే రిలీజ్ అయిందనమాట. ఓకేనా గైస్? ఈ నోటిఫికేషన్లో వచ్చేసి మనకి చాలా జోన్స్లో మనకి వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. సెంట్రల్ రైల్వేలో 376 వేకెన్సీస్, ఈస్ట్ సెంట్రల్ రైల్వేలో 700 వేకెన్సీస్, ఈస్ట్ కోస్ట్ రైల్వేలో మనకి 1461 వేకెన్సీస్, ఈస్టర్న్ రైల్వేలో 768 వేకెన్సీస్. అలా చూసుకున్నట్లయితే మనకి ప్రతి జోన్లో కూడా మనకి వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. ఇలా మనం టోటల్ చూసుకున్నట్లయితే మనకి 9,970 వేకెన్సీస్ ఉన్నాయన్నమాట. సో టోటల్ వచ్చేసి మనకి 16 జోన్స్లు చూసుకున్నట్లయితే మనకి 9,970 వేకెన్సీస్ అయితే మనకి రిలీజ్ చేశారు ఈ నోటిఫికేషన్లో వచ్చేసి. ఇంకా మనం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అలాగే ఏజ్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే మనకి ఎలిజిబిలిటీ చూసుకున్నట్లయితే మనకి జస్ట్ క్యాండిడేట్స్ ఎవరైతే అప్లై చేసుకుంటున్నారో వాళ్ళు వచ్చేసి 10th ప్లస్ మీకు ఐటీఐ ఉంటే సరిపోతుందన్నమాట అప్లై చేసుకోవడానికి. లేదా మీరు డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ చేసినా సరిపోతుంది, లేదా మీరు బ్యాచిలర్స్ డిగ్రీస్ చేసినా సరిపోతుందన్నమాట. అది కూడా ఇంజనీరింగ్ అనమాట. ఓకేనా గైస్? లైక్ మీకు మెకానికల్ కానీ, ఎలక్ట్రికల్ కానీ, ఎలక్ట్రానిక్స్ కానీ, ఆటోమొబైల్ కానీ అనమాట. ఓకేనా గైస్? ఇంకా ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే మనకి మినిమం ఏజ్ లిమిట్ వచ్చేసి మనకి 18 ఇయర్స్ అనమాట అప్లై చేసుకోవడానికి. మ్యాక్సిమం ఏజ్ లిమిట్ వచ్చేసి మనకి 30 ఇయర్స్ అనమాట. ఇంకా ఏజ్ రిలాక్సేషన్ చూసుకున్నట్లయితే మనకి ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్, ఓబీసీ వాళ్ళకి 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్, పీడబ్ల్యూ కేటగిరీ వాళ్ళకి 10 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అనమాట. ఓకేనా గైస్? ఇంకా శాలరీ చూసుకున్నట్లయితే మనకి పర్ మంత్ వచ్చేసి మనకి శాలరీ వచ్చేసి 19,900 రూపీస్ అయితే మనకి శాలరీ ఇస్తున్నారనమాట. మీకు ఇంకా ఎక్స్ట్రాగా అలవెన్సెస్ అయితే ఉంటాయి. ఎందుకంటే మనకి ఇది వచ్చేసి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కాబట్టి మీకు హౌస్ రెంట్ అలవెన్సెస్, అదర్ అలవెన్సెస్ కూడా మీకు ఉంటాయన్నమాట. ఓకేనా గైస్? అలాగే మనకి ఈ జాబ్కి వచ్చేసి మనకి ఇంపార్టెంట్ డేట్స్ చూసుకున్నట్లయితే మనకి ఎటువంటి ఆన్లైన్ అప్లికేషన్స్ అయితే ఇంకా స్టార్ట్ చేయలేదు. అలాగే మనకి అప్లై చేసుకోవడానికి డేట్స్ కూడా ఇవ్వలేదు కాబట్టి మనకి వచ్చేసి మనకి 2 వీక్స్ మనకి బిఫోర్ మనకి ఎగ్జామ్ డేట్స్ అనేవి ప్రొవైడ్ చేస్తారనమాట, అడ్మిట్ కార్డ్స్ వచ్చేసి. అలాగే మనకి ఎగ్జామ్ డేట్ చూసుకున్నట్లయితే మనకి జూన్ ఆర్ జూలైలో ఉంటాయన్నమాట. ఓకేనా గైస్? అలాగే మనకి ఆన్లైన్ అప్లికేషన్ స్టార్టింగ్ డేట్స్ చూసుకున్నట్లయితే మనకి నెక్స్ట్ మంత్ మనకి ఏప్రిల్లో రిలీజ్ అయ్యే అవకాశం ఉందన్నమాట. ఓకేనా గైస్? మీకు చెప్పాను కదా గైస్, ఇంకా మీకు ఎక్స్ట్రా అలవెన్సెస్ ఉంటాయని. చూసుకున్నట్లయితే మనకి డిఏ అలవెన్స్ చూసుకున్నట్లయితే మీకు 8,500 అయితే ఉంటుందన్నమాట ఎక్స్ట్రాగా మీకు. అలాగే మనకి హౌస్ రెంట్ అలవెన్స్ చూసుకున్నట్లయితే మనకి 2,000 నుంచి మనకి 5,400 వరకు అలవెన్సెస్ ఉంటాయన్నమాట. ఇంకా మనకి ట్రాన్స్పోర్ట్ అలవెన్సెస్ చూసుకున్నట్లయితే మనకి 1,500 అయితే ఇస్తారనమాట. ఇంకా మనకి టోటల్ శాలరీ చూసుకున్నట్లయితే అప్రాక్సిమేట్లీ మనకి 35,000 నుంచి మీరు 45,000 వరకు అయితే మీకు రావడం జరుగుతుందన్నమాట. ఓకేనా గైస్? ఇంకా మనం సెలక్షన్ ప్రాసెస్ చూసుకున్నట్లయితే మనకి స్టెప్ 1లో వచ్చేసి మనకి CBT 1 అయితే ఉంటుందన్నమాట. దీంట్లో వచ్చేసి మీకు జనరల్ అవేర్నెస్, మ్యాథమెటిక్స్, రీజనింగ్, సైన్స్ ఉంటుందన్నమాట. టోటల్ వచ్చేసి 75 మార్క్స్ అనమాట. అలాగే మనకి CBT 2 కూడా ఉంటుందన్నమాట. దీంట్లో వచ్చేసి మనకి టోటల్ వచ్చేసి 175 మార్క్స్ ఉంటాయి. డ్యూరేషన్ వచ్చేసి 2 hours 30 minutes అనమాట. ఇంకా మనకి థర్డ్ స్టెప్లో చూసుకున్నట్లయితే మనకి CBT 2 ఉంటుందన్నమాట. ఇది వచ్చేసి ఓన్లీ షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి వచ్చేసి ఉంటుందన్నమాట. ఫోర్త్ వచ్చేసి మనకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనమాట. ఓకేనా గైస్? ఈ స్టెప్స్లో ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళకి వచ్చేసి జాబ్ అనేది ఖచ్చితంగా రావడం జరుగుతుంది. ఓకేనా గైస్? ఇది వచ్చేసి ఈరోజు వీడియో అనమాట. వీడియో నచ్చినట్టు ఖచ్చితంగా లైక్ చేసి ఛానల్ని ఫస్ట్ టైం ఇంకా విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.